Yes. Happy birthday. Happy birthday. Okay. Okay. అంటే చాలు రవే చేస్తాడు బాయ్ అవుతుంది మళ్ళీ ఏదో వాడి మీద పెడదాం అనుకున్నా ఇప్పుడు హ్యాపీ బర్త్డే చలో అదొకరికి ఇచ్చేసి కేక్ కటింగ్ ఫస్ట్ మనము స్పీచ్ చేయాలి. ఇప్పుడు మన చరణ్ బర్త్డేకి ముఖ్య అతిథిగా ఒక్క నిమిషం అన్న మన చరణ్ బర్త్డేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బిజినెస్ గురు కళ్యాణ్ గారు తనకి విషెస్ చెప్తారు. ఒకసారి తన దగ్గర వెరీ మిడ్ నైట్ టు ఆల్. యాక్చువల్లీ ఈరోజు మన జూలై 15th అంటే మనకు ఓవరాల్ గా చూసుకుంటే మన ఇయర్ లో ఒక హాఫ్ అన్నమాట. జూన్ తర్వాత జూలై అంటే ఇప్పుడు మనకు ఆషాఢం అయిపోయి శ్రావణంలోకి వచ్చే మంచి డేస్. నిన్న మొన్న మనం చూసుకుంటే అనితా అంబానీ వాళ్ళ యొక్క అనిల్ అంబానీ వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చరణ్ బర్త్డే రావడం, ఈరోజు కిరణ్ అబ్బవరం ఒక డైనమిక్ హీరో బర్త్డే కూడా ఈరోజు జరిగింది. ఈ ప్లేస్ లో ఈరోజు మన చరణ్ అంటే మాకు ఎప్పటి నుంచో మాకు ఒక తమ్ముళ్ళలాగా ప్రతిరోజు మాకు పల్నాడు బిడ్డ ఆ పౌరుషాన్ని చూపిస్తూనే మాతోటి కలిసిమెలిసి ఎల్లప్పుడూ మాతో అన్ని రకాలుగా షేర్ చేసుకుంటూ డెవలప్మెంట్ అవుతున్నాడు. ఇట్లాంటి తమ్ముడు మాకు దొరకడం ఈ లైఫ్ జర్నీలో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హైదరాబాద్ మోడల్స్ వేదికగా మేము మా టీం హైదరాబాద్ సందర్భంగా ఎప్పుడు కూడా మేము బర్త్డేస్ అన్ని ఈ వేదికగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సెలబ్రేట్ చేయడానికి మా అందరికి నేను బిజినెస్ గురైన మా అందరికి గురువు ఇన్స్పిరేషన్ వంశన్న అంటే ఈ రోజు ఇక్కడ మనకు హైదరాబాద్ లో మోడల్ కి ఫ్యాషన్ గురు అన్న ఫ్యాషన్ సంబంధించి అందరిని ఫ్యాషన్ లో ఉంటూ అందరి తమ్ముళ్ళని హైదరాబాద్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు నేను డెవలప్ అవడం కాదు అందరు డెవలప్ కావాలని ఒక ఏమంటారు మనకు చెయ్యినిచ్చి అప్లిఫ్ట్ అంటే లిఫ్ట్ చేస్తుంటాడు. అట్లాంటి పర్సన్ ఉండడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అట్లాంటి ప్లేస్ లో చరణ్ ని కలవడం ఎప్పుడు కూడా చరణ్ కి అంటే మా ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఏంటంటే ఏ పని చెప్పినా అన్న కాదు అన్న అని ఎంత ఏ టైంలోనైనా కానీ మిడ్ నైట్ అయినా కానీ మాకు ఏది కావాలన్నా అన్న నేను చేస్తా అని నో అనే ఆప్షన్ నిద్రలో కూడా లేచి పని చేయగలడు. ఇలాంటి వ్యక్తి కంపల్సరీ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్ షూటింగ్ అన్నది నిద్రాహారాలు మాని అన్నం లేకుండా కూడా ఒక్కొక్కసారి షూట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి అన్నిటిని అధిగమించి రాబోయే రోజుల్లో నువ్వు మంచి డిఓపిగా కెమెరామెన్ గా అట్లాగే నువ్వు ఏదైతే రంగంలో అనుకుంటున్నావో ప్రతి దాంట్లో డైరెక్టర్ గా కూడా ముందు వెళ్ళి నువ్వు ఇది ఏదైతే బర్త్డే సెలబ్రేషన్స్ నీ మూవీ ఏదైతే రిలీజింగ్ రోజు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవాలని ఆ టైంకి మేమందరం కూడా ఇట్నే కలిసి ఎంజాయ్మెంట్ చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ గుంటూరు ఏదైతే పల్నాడు పౌరుషం ఉందో అది ఎప్పుడు కూడా తగ్గద్దు అని మరొకసారి విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన గణాక్ అంటూ మాట్లాడతాడు. అన్న నేను ఒక జస్ట్ షూటింగ్ లో కలిసిన అన్నని అట్లా నాకు ర్యాంప్ నుంచి వంశీపల్లి ఫ్యాషన్ షో డైరెక్టర్ అన్నగారు అయితే నాకు పరిచయం అయ్యారు. ఇట్లా చెప్తున్నా కదా టాలెంట్ ఉన్న వ్యక్తిని ఇందాక అన్నారు కళ్యాణ్ అన్న చాలా ఎంకరేజ్ చేస్తారని రియల్ గా హానెస్ట్ చెప్తున్నా. ఒక పర్సన్ కి టాలెంట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే వంశీ అన్న ఖచ్చితంగా గుర్తిస్తారు. రవి అన్న ద్వారా నాకు అన్న అయితే పరిచయం అనమాట. నిజంగా ఒక కొంచెం మంచి వ్యక్తులు మనం కలిస్తే మనకు ఆటోమేటిక్ గా గొప్ప వ్యక్తులు అనే వ్యక్తులు పరిచయం అవుతారు అనమాట. ఇట్లా నాకైతే కొంచెం హెల్ప్ఫుల్ అయింది అనమాట వీళ్ళ ద్వారా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే రవి అన్న. ఇప్పుడు వంశీ అన్న మాట్లాడాలి. మా అందరికి గురువు పెద్ద వ్యక్తి ఆయన మాట్లాడాలి. ఫస్ట్
అన్న 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 మాట్లాడినాక మారి అన్నదే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా తమ్ముడు రవిచరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే నేను స్టార్టింగ్ హైదరాబాద్ మోడల్స్ కి వచ్చినప్పుడు తమ్ముడు మనకి పరిచయం లేకుండా మెల్లమెల్లగా మాట్లాడుతూ మా ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. అలా ఫ్రెండ్షిప్తో ఒక అన్నదమ్ములు అనుబంధం లాగా తమ్ముడు నాకు చెప్తుండే ఇలా వేయాలి వీడియోస్ ఇంకా బాగా వేయాలి, నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, నీకు డైరెక్షన్ చేద్దామని ఎన్నోసార్లు చెప్పాడు. తమ్ముడు మనకి ఎప్పుడు వెల్విషర్గా సపోర్ట్గా ఉంటాడు. ఇంకా తమ్ముడు చేసే ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా మేము సపోర్టింగ్ ఉండి తమ్ముని మంచిగా లైఫ్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది వంశీపల్లె ఫ్యాషన్ షో డైరెక్టర్. మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అన్నమాట. మా అందరినీ ఒక తమ్ముళ్ళలా చూసుకునే వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ మన రవిచరణ్ బ్రదర్ కి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ టీమ్ హైదరాబాద్ మోడల్స్. సో టీమ్ హైదరాబాద్ మోడల్స్ అంటే నేను ఒక్కడిని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్, ఏ రోజైతే ఇక్కడ వచ్చిన ప్రతి పర్సన్ మన సైడ్ నుండి వాళ్ళ నుండి నేను బెనిఫిట్ పొందుతా, నా నుండి వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. సో మ్యూచువల్ గా బెనిఫిట్ అయ్యి ఇద్దరము ఎదుగుదామనే కాన్సెప్ట్ లోనే మా హైదరాబాద్ మోడల్స్ అయితే ఎప్పుడైతే ఉంటుంది. అండ్ అదే విధంగా ఎంతమంది వచ్చినా కానీ సో మనకి నాకైతే అంటే నా పర్సనల్గా నాకు ఉన్న పర్సన్లలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఫస్ట్ పర్సన్ మన కార్తీక్ ఉంటాడు, సెకండ్ పర్సన్ వచ్చేసి రవిచరణ్ ఉంటాడు. సో రీసెంట్గా దుబాయ్ నుండి వచ్చిన కార్తీక్ ఎంత ఇంపార్టెంటో మన హైదరాబాద్ మోడల్స్కి, ఈ హైదరాబాద్ మోడల్స్కి నాకు ఎల్ల వేళలో ఉంటూ అంటే తెల్లారి రాత్రి అనే సంబంధం లేకుండా మనకి ఏ విధంగా అయితే హెల్ప్ కావాలో అంటే మన టీం డెవలప్ కావాలో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే పర్సన్ తను. సో ఈ రోజు బర్త్డే సందర్భంగా ఈ మాటలందరూ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఈ బర్త్డే సందర్భంగా రావడము, ఇంతమంది బ్రదర్స్ అంటే రవి అయినా, మన పృథ్వీ అయినా, కళ్యాణ్ బ్రదర్ అయినా, నరేష్ అయినా, కార్తిక్ అయినా, మన గణకంఠు అయినా, సాయి ప్రసాద్ బ్రో అయినా, మారీ అంటే అందరికీ తెలుసు రెబల్. సో మన అదే విధంగా మన ఇంద్రకర్ణ ఇంకా టీవీ ఓనర్. సో వీళ్ళందరూ ఇక్కడికి రావడము అండ్ వాళ్ళందరి సమక్షంలో మన బ్రదర్ రవిచరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అదే విధంగా ఈ మాటలు అయితే నేను ఎప్పుడు ఆయనకి పర్సనల్ గా చెప్పలేదు, ఇది మీడియా ముఖంగా ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు చెప్పే మాటలు అయితే మీరైతే గుర్తుంచుకోండి. ఒక 4-5 సంవత్సరాలలో డైరెక్షన్ వేలో వెళ్తే డైరెక్షన్ వేలో అండ్ ఆర్టిస్ట్ వేలో వెళ్తే ఆర్టిస్ట్ వేలో. సో నేను నా ప్రోడక్ట్, నా పర్సన్, నా తమ్ముడు అని గర్వంగా చెప్పుకునే విధంగా అయితే ఈ పర్సన్ అయితే ఉండబోతా ఉన్నాడు. సో ఈ విధంగా అయితే నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి జన్మదిన వేడుకలు నాతోని మన టీంతోని ఎప్పుడు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన బర్త్డే సందర్భంగా వచ్చి తన బర్త్డేని ఇంత ఘనంగా ఇంత మిడ్ నైట్ లో కూడా మీరు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రదర్. మెనీ హ్యాపీ విష్ యూ హ్యాపీ బర్త్డే చరణ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిన్న పిల్లగాడు యాక్చువల్గా అంటే పుట్టినరోజు అని అంటే ఇవాళ పుట్టాడు ఆయన. పుట్టి ఏంటంటే ఇండస్ట్రీలో ఏదో వెళ్దామని చెప్పి చిట్ట తిరుగుతాడు, అనుకోకుండా ఇక్కడికి వచ్చిండు, కలిసినాం. ఆ కేక్ ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు తిందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. కానీ వన్ థింగ్, నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే నీ కష్టంతోనే ఉంటుంది. వీళ్ళు ఇవాళ ఇంతమందిని కలిసామనంటే దాని అర్థం ఏంటి? బర్త్డే ఏంది యో 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 చేసుకుంటావు కాదు, నువ్వు ఎదిగితే అంతకు మించి యో యో మనం చేస్తాం ఫ్యూచర్ లో. బర్రాబర్ అది అవుతుంది, చేస్తాం మనం, అవుతుంది. ఇది ఏదైతే హైదరాబాద్ మోడల్ ఏజెన్సీ తరపు నుంచి ఇప్పటికి చెప్తున్నా, మనం కొడుతున్నాం, మనం ప్యాషనేట్గా ఉన్నాం, మనం వర్క్ చేస్తున్నాం నిరంతరం. ఇప్పుడు కూడా ఇంతమందిని కలవటానికి కారణం ఏంటంటే నిరంతరం మా వర్క్లు ఎన్నున్నా కానీ ఇక్కడ ఒక అకేషన్ ఉంది అంటే అందరు వచ్చారు. ఏదో కూర్చొని కాదు, మాకుంటే ప్యాషన్ ఉంది కాబట్టి వీఆర్ వర్కింగ్ దట్. వన్ థింగ్, వన్స్ అగైన్ లవ్ యూ. మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలి, కుమ్మేద్దాం.
ర్యాంప్ చేద్దాం మనం. లవ్ యూ, టేక్ కేర్, కుమ్మేద్దాం. రైట్, హ్యాపీ బర్త్డే చరణ్ బ్రో. హ్యాపీ బర్త్డే చరణ్ బ్రో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రవి. హ్యాపీ బర్త్డే రవి. ఇప్పుడు మన ఎన్ఎస్ స్టూడియో సిఇఓ అధినేత ఉన్నారు ఇక్కడ. చాలా మంది యూట్యూబ్ లో యువకులకి యువతులకి ఎవరైతే హీరో హీరోయిన్లు కావాలనుకునే అందరికి ఛాన్సులు ఇస్తున్న మన నిర్మాత నరేష్ పుట్టల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనేసి మైక్ అయితే ఇవ్వడం జరిగింది. సో తనకి విశేష నేను ఎప్పుడు స్పీచ్ ఇవ్వలేదు, ఎప్పుడు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. నేను హైదరాబాద్ మోడల్స్ తోటి అంటే వంశీపల్లె మా మిత్రులతోటి గత 8 years నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ టైంలో నాకు ఒకే ఒక హెల్ప్ అయిన వ్యక్తి వంశీ. బర్త్డే రవిదైనా కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం రాలేదు వంశీ గురించి మాట్లాడడానికి. బట్ ఈరోజు వచ్చిందని చెప్తున్నా. నాకు ఉండడానికి స్టేయింగ్ కానీ ఇబ్బంది ఉన్న టైంలో చాలా వరకు హెల్ప్ చేసిన వ్యక్తి ఓన్లీ హైదరాబాద్లో అయితే వంశీ పల్లె ఒక పర్సనే నాకు హెల్ప్ చేసిండు. అంటే ఆ టైంలో మనకు అక్కడ డబ్బులు కూడా ఉండకపోయాయి చేతిలో. ఆ టైంలో కూడా ఒక టైంలో చిన్న విషయం ఏం చేయలేము. రవి బర్త్డే అయినది చరణ్ కానీ చిన్న మాట చెప్తా. ఒక టైంలో ఇద్దరు ఒక ఈవెంట్ గురించి ఇక్కడ యూసుఫ్లో క్రిస్టియన్స్ స్కూల్ ఉండే, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక టీ తాగుతున్నాం. అప్పుడు మన దగ్గర చేతిలో రూపాయి ఉండకపోయాయి. మొదటి టీవీలు కట్టి తర్వాత మనం మొగోళ్ళు అంటే మినిమం ఒక మెయింటెనెన్స్ ఉండాలి డబ్బులు చేతిలో అని చెప్పి ఫస్ట్ సారి మనోడు నాకు 500 rupees చేతిలో పెట్టి ఉండాలి, మన దగ్గర రూపాయి ఉండాల్సిందే, నేను ఉండాలి లేకపోయినా తర్వాత చూసుకుందాం కానీ మనకైతే సపోర్ట్ చేసిన వ్యక్తి అయితే అప్పుడు వంశీని నేను ఎప్పటికైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా ఈషా ఒప్పుకుంటా, ఎక్కడైనా ఈషానైనా ఒప్పుకుంటా. బట్ కొన్ని కానీ కొన్ని సంవత్సరాలు ఇద్దరం కలిసి ఒకటి ఇక్కడే స్టేయింగ్ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా తమ్ముడు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను ఇటు వద్దామన్నా ఉన్న టైంలో అటు ఇటు అయిపోతుంది తప్ప ఏం లేదు. లేకపోతే ఎప్పటి నుంచో నేను ఇక్కడే ట్రావెల్ అయ్యేవాడిని, ఇక్కడే ఉండేవాడిని నేను ఎప్పుడు పర్మనెంట్ గా. ఇంకా సారీ రవి, నీతో నాకు తక్కువ పరిచయం అంటే 1-2 years అంతే మన ఇద్దరు పరిచయంలో. ఈ 1-2 years పరిచయంలోనే నేను కలిసిన టైంలో ప్రతిసారి నువ్వు కూడా మనం ఎట్లా ఏం చేద్దాం, డెవలప్ చేద్దాం, ఏం చేద్దాం, నేను కూడా డైరెక్టర్ అవ్వాలి, ఏదో చేయాలి, నేను డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అది ఇది చాలాసార్లు నాకు చెప్పావు. బట్ ఏదో ఒక రోజు కన్ఫామ్గా నువ్వు డైరెక్టర్ అవుతావు. మన ఛానల్లో కూడా నువ్వు హీరో కూడా అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా హీరో మన ఛానల్ చేద్దాం, మనమే చేద్దాం అన్న ఛానల్ అది. ఇక అందరు మన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మన ఛానల్లో. నెక్స్ట్ సాంగ్ మనమే చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ బ్రో. ఇట్లాంటి ఎన్నో బర్త్డేలు నువ్వు చేసుకోవాలి, ఇంకా నువ్వు మంచి డైరెక్టర్ కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఇప్పుడు ఈ బర్త్డేకి విచ్చేసిన ఇంద్రకరణ్ గాని, మన సాయి ప్రసాద్ గాని, గణకంటూ, అట్లాగే మన మ్యారీ వంశన్న, అట్లాగే మీ పేరు రవి మహి, అట్లాగే మన పృథ్వీ వచ్చేసి కార్తీక్, ఆయన నరేష్, అందరూ మనకు ఏదైతే బర్త్డే బాయ్ ఇప్పుడే పుట్టిన బాయ్ కి విషయం చెప్పారు. ఇప్పుడే పుట్టి మాటలు వేసుకున్న మన పల్నాడు బిడ్డ ఇప్పుడు మాటలు మాట్లాడి ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పాల్సిన కోరుతున్నాను. హాయ్, హలో గైస్. ఈరోజు హైదరాబాద్ మోడల్స్కి వచ్చి విజిట్ చేసిన ఈ నా బ్రదర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ బర్త్డే విషెస్ కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్ కానీ ఇంత మంచిగా చేస్తారని నేను అసలు ఊహించలేదు. నాకైతే వీళ్ళు పెద్ద విషర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి నాకు ఇలాంటి సెలబ్రేషన్ కూడా చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనంటారు. అసలు అది మెయిన్ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
హ్యాపీ బర్త్డే టు యూ రవిచరణ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే ఫస్ట్ మా మోడల్ హైదరాబాద్ మోడల్ సిఇఓ గారికి అయితే తినిపించడం జరిగింది. నెక్స్ట్ మాకు ముఖ్య అతిథుల్లో ఒక వ్యక్తి అయిన కళ్యాణ్ నేత అన్న గారు, బేటీ బిజినెస్ న్యూస్ సిఇఓ అఫీషియల్ అన్నమాట. నెక్స్ట్ నరేష్ అన్న గారు ప్రొడ్యూసర్ అన్నమాట. నెక్స్ట్ ఆయనతో కేక్ తినిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అందరూ మా వాళ్ళందరూ ఫుల్ ఎనర్జెటిక్ అయితే ఉన్నాం మేము. మీరు చాలా ఫ్రెండ్లీగా నెక్స్ట్ మా కార్తిక్ బ్రో అయితే వచ్చిండు దుబాయ్ నుంచి. నెక్స్ట్ పృథ్వీ అన్న, మారిబాయ్ ముందు ఉండాలి ఫస్ట్. చాలా ఎంటర్టైనర్ అన్నమాట మా టీమ్ లో అందరికన్నా, హైదరాబాద్ టీమ్ లో మొత్తం మీరు గైస్ మేము వన్ ఆఫ్ ద హైదరాబాద్ మోడల్స్ టీమ్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ అనమాట. మేమంతా ఒకళ్ళంటే ఒకళ్ళు కాదు, మేమంతా హైదరాబాద్ మోడల్స్ అంటే వీఆర్ టీమ్ మెంబర్స్, ఒకళ్ళు కాదు. వంశీ అన్న ఉంటారు, వంశీ అన్నతో పాటు మేము అందరం ఉంటాం. మేమందరం అంటే వంశీ అన్న. ఇంకా మొత్తానికి అయితే అందరూ ఒకసారి హాయ్ చెప్పండి గాయస్. కెమెరా అక్కడ ఉంది. డూ సబ్స్క్రైబ్ గణకంటూ ఛానల్ ఎవ్రీవన్. అండ్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 100% మీకు గణకంటూ నుండి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్. రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక కంపెనీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దామంటే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే వంశీ పల్లె అన్న, ఫ్యాషన్ షో డైరెక్టర్ అనేది. వంశీ అన్నది ఒకటి ఉంటుంది ఛానల్, ఫ్యాషన్ షో గురు అని. మాక్సిమం అందరికి మోడలింగ్ అందరికి ఇన్స్పిరేషన్ వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే వస్తాయి. మీకు మోడలింగ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కూడా మీరు హైప్ చేస్తారని ఆల్రెడీ మాక్సిమం నాకైతే సపోర్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ఇంకా once again happy birthday. Bye friends, love you all, see you again.